నూరుకట్ల పిశాచం కథలు. రెండు మహానగరాలు. ఒకానొకప్పుడు భాగ్యవతి నగరం సుసంపన్నమై విలసిల్లేది. ఆ నగరాన్ని ఆనుకుని ప్రచండ అనే గొప్ప నది ప్రవహించేది. వెత్తున లేచిపడే కెరటాలతో, అంతులేని ప్రవాహ వేగంతో ఆ నది చూపరులకు భయాన్ని కలిగించేది. ఆ నదికి ఆవలి వైపున ఏమున్నదో భాగ్యవతి నగరవాసులు ఎరగరు. భాగ్యవతి నగరానికి రాజు భాగ్యసేనుడు. అతడికి లేక లేక పుట్టిన కుమార్తె సులక్షణ. సులక్షణకు యుక్త వయస్సు వచ్చేసరికి ఏదో తెలియని జబ్బు చేసి మంచం పట్టింది. రాజవైద్యులు వైద్య గ్రంథాలన్నీ తిరగేసి శోషణ అనే మూలిక వల్ల తప్ప ఆమె జబ్బు నయం కాదని రాజుకి తెలియచేశారు. అయితే ఆ మూలిక ఎక్కడ దొరుకుతుందో వారు చెప్పలేకపోయారు. పురాణ గ్రంథాల్లో శోషణ అనే మూలిక ప్రసక్తి ఉంది. అది ఆరోగ్యవతి నగరంలో సమృద్ధిగా లభిస్తుందట. ఆరోగ్యవతి నగరం ప్రచండ నది ఒడ్డున ఉన్నట్టు పురాణ గ్రంథాల్లో రాయబడి ఉంది. నిజంగా ఆరోగ్యవతి నగరం అంటూ ఉంటే అది ప్రచండ నది ఆవలి ఒడ్డున ఉండాలని అంతా అనుకున్నారు. కానీ నది ఆవలి ఒడ్డుకు వెళ్లటం మానవ మాతృలకు సాధ్యమయ్యే పని కాదు. భాగ్యసేనుడు కూతురు మీద ఆశలన్నీ వదిలేసుకున్నాడు. కాని చివరకు శోషణ మూలిక తెచ్చిన వారికి సులక్షణ్ణిచ్చి పెళ్లి చేయటమే కాక భాగ్యవతి నగరానికి రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేయగలను అని నగరమంతటా దండోరా వేయించాడు. ఇది విన్నప్పటికీ భాగ్యవతి నగర పౌరులెవ్వరూ ఉత్సాహపడలేదు. ఈ ప్రకటన ఆ నోటా పాకి చివరకు కారాగారంలో ఉన్న ప్రతాపుణ్ణి చేరింది. ప్రతాపుడు మహావీరుడు, సాహసి. అతడికి సులక్షణ అంటే చెప్పలేనంత ప్రేమ. పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని కలలు కనేవాడు. అందుకు భగవంతుడే ఏదో అవకాశం కల్పిస్తాడన్న ఆశ కూడా అతడికుంది. అతడి ఆశ తీర్చటానికే అన్నట్టు 2 ఏళ్ల క్రితం భాగ్యవతి నగరంలో యుద్ధ విద్యల పోటీలు జరిగాయి. ప్రతాపుడు అన్ని పోటీల్లోనూ పాల్గొనడమే కాదు, అన్నింటా ప్రథముడిగా నిలిచి అందర్నీ ఆకర్షించాడు. రాజు భాగ్యసేనుడు అతణ్ణి మెచ్చుకుని, నీకేం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. ప్రతాపుడు తటపటాయించలేదు. క్షణం కూడా ఆలోచించకుండా రాజకుమార్తె సులక్షణను కోరుకున్నాడు. నివ్వెరపోయిన భాగ్యసేనుడు యుద్ధ విద్యల్లో నీ నైపుణ్యం చూసి మెచ్చి ఏదైనా కోరుకోమని అడిగాను. నీవు మహావీరుడివే అయినప్పటికీ రాజవంశానికి చెందినవాడివి కాదు. అడిగాను కదా అని తాహతుకు మించిన కోరికలు కోరకూడదు. మరేదైనా అడుగు అన్నాడు మందలింపుగా. అయినా ప్రతాపుడు సులక్షణ్ణే కోరుకోవడంతో భాగ్యసేనుడికి చెప్పలేనంత కోపం వచ్చింది. ప్రతాపుణ్ణి కారాగారంలో వేయించాడు. కొత్తగా రాజు చేసిన ప్రకటన గురించి కారాగారంలోని ఖైదీలకు కూడా తెలిసింది. ప్రతాపుడు కారాగారం వద్ద ఉండే రక్షక భటుడితో, నిజానికి నేను ఏ నేరమూ చెయ్యలేదు. రాజవంశీకుడు కాని నేను రాజకుమార్తెను పెళ్లి చేసుకుంటానని కోరడమే ఆ రోజు నేను చేసిన నేరం. కాని ఇప్పుడు ప్రభువులు శోషణ మూలికను ఎవరు తెస్తే వారికి రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించారు. అంటే మూలికని తెచ్చిన వారు రాజవంశీకులు కాకపోయినా రాజకుమార్తెను పెళ్లి చేసుకోవటానికి అర్హులే. ఈ పరిస్థితుల్లో నన్ను కారాగారంలో ఉంచడం అన్యాయం. అయినా నా ప్రేమ బలమే రాజకుమార్తెకు ఇటువంటి పరిస్థితిని కలిగించిందేమో. నాకు అవకాశం ఇస్తే ప్రచండ నది ఆవలి తీరానికి వెళ్లి శోషణ మూలికను సాధించుకుని రాగలనని ప్రభువుకు చెప్పు అన్నాడు. విషయం భాగ్యసేనుడికి తెలిసింది. ఆయన వెంటనే ప్రతాపుణ్ణి కారాగార విముక్తుణ్ణి చేసి తన వద్దకు రప్పించుకున్నాడు. చెరసాల బాధ నుంచి తప్పించుకునేందుకే నువ్వీ పన్నాగం పన్నావని నా అనుమానం. లేకుంటే నది ఆవలి తీరానికి ఎలా వెడదామనుకుంటున్నావు అని అడిగాడు. ప్రతాపుడు రాజుకు నమస్కరించి, ప్రభూ, నేను రాజకుమార్తెను మనసారా ప్రేమించాను. ఆమె లేనిదే నా బ్రతుకు వ్యర్థం. ఆమె కోసం ఏదైనా చేయగలను. నేను నా ప్రేమనే నమ్ముకుని ప్రచండ నదిలో దూకుతాను. నదీ తీరంలో తమరు సైనికులను కాపలాగా ఉంచండి. శోషణ మూలిక లేకుండా నేను వెనక్కు వచ్చినట్టయితే ఆ సైనికులు నా ప్రాణాలు తీయవచ్చు అన్నాడు. అంతవరకు ప్రచండ నది ఆవలి తీరానికి వెళ్లి తిరిగొచ్చిన వారు లేరు. అందుకని భాగ్యసేనుడికి ప్రతాపుడి ప్రేమలో నిజాయితీ గోచరించింది. ఆయన అతడు చెప్పినట్టే నదీ తీరంలో తన సైనికులను కాపలాగా ఏర్పాటు చేశాడు. అందరూ చూస్తుండగానే ప్రతాపుడు, నేను శోషణ మూలికను సాధించగలిగితేనే వెనక్కి వస్తాను.
లేదా నదిలోనే అంతమైపోతాను అంటూ నదిలోకి దూకి ఈదసాగాడు. నదిలో ప్రవాహ వేగం ఎక్కువగా ఉంది. ఆవలి తీరం చేరాలని అతడు చేసే ప్రయత్నాలను సాగనివ్వకుండా ప్రవాహ వేగం అతన్ని తిన్నగా ముందుకు తోసేస్తోంది. మనోబలంతో, పట్టుదలతో ఎలాగో కొంత దూరం ముందుకు సాగాడు. కాని క్రమంగా అతడిలో శక్తి క్షీణించుకుపోతోంది. ఆ సమయంలో అతడి ముందొక విచిత్ర జంతువు ప్రత్యక్షమైంది. అది చూడ్డానికి జలజంతువులాగా లేదు. 2 కాళ్ళు, 2 చేతులు, సన్నటి మెడ, తొండముఖం, బలమైన తోక ఉన్నాయి దానికి. అది నీటి మీద కూడా భూమి మీదంత సులభంగా ఎటు కావాలంటే అటు పోతోంది. ప్రవాహ వేగాన్నది లెక్క చేయటం లేదు. ఆ విచిత్ర జంతువు 2 చేతులు చాచి ప్రతాపుడి మీదకి వచ్చింది. నీటిలో తన ప్రత్యర్థితో పోరాడుతున్న విధంగా ప్రతాపుడు ఆ జంతువుతో కాసేపు మల్లయుద్ధం చేశాడు. పోరాటంలో అతడి మెళకువలకు భయపడిందో ఏమో ఆ జంతువు చటుక్కున వెనుతిరిగింది. ప్రతాపుడు వెంటనే దాని తోక గట్టిగా పట్టుకున్నాడు. ఆ విచిత్ర జంతువు భయపడిన దానిలాగా నదికి ఆవలి వైపుకు చరచరా సాగిపోసాగింది. ప్రతాపుడు అనుకున్న పని సులభంగా సాధ్యమైంది. కాసేపట్లోనే అతడు ఆ విచిత్ర జంతువు సహాయంతో నది ఆవలి తీరం చేరుకోగలిగాడు. ఒడ్డు చేరగానే ఆ విచిత్ర జంతువు తోక విదిలించి అతన్ని పడగొట్టి తిరిగి నీటిలోకి మాయమైపోయింది. ప్రతాపుడు శోష వచ్చి అక్కడే పడిపోయాడు. స్పృహ వచ్చేసరికి అతడో ఇంట్లో ఉన్నాడు. చుట్టూ ఆరోగ్యంగా కనిపించే 4 మనుషులు ఉన్నారు. నేనెక్కడున్నాను అన్నాడు ప్రతాపుడు. వాళ్ళేదో చెప్పారు. ప్రతాపుడికి ఆ భాష అర్థం కాలేదు. తన భాష కూడా వాళ్ళకి అర్థం కావటం లేదని గ్రహించడానికి ప్రతాపుడికి ఎంతోసేపు పట్టలేదు. సైగలతో అతడు తన గురించి వాళ్లకు చెప్పుకున్నాడు. వాళ్ళు సైగలతో అతడికి కొన్ని విషయాలు చెప్పారు. దాన్ని బట్టి నదీ తీరాన స్పృహ లేకుండా పడి ఉంటే తనను వాళ్ళు ఆ ఇంటికి తీసుకొచ్చి ఉపచారాలు చేసినట్టు ప్రతాపుడు అర్థం చేసుకున్నాడు. ప్రతాపుడు ఆ ఇంట్లో మంచం మీద 4 రోజులు ఉన్నాడు. క్రమంగా అతడికి వాళ్ళ భాష కూడా కొద్ది కొద్దిగా అర్థం కాసాగింది. కొంత తెలిసేసరికి ఆ భాషకు తన భాషకు మూల భాష సంస్కృతమేనని అతడు గ్రహించాడు. 10 రోజులు గడిచేసరికి అతడికి ఆ భాష అవసరానికి సరిపడేటంతగా వచ్చేసింది. పూర్తి ఆరోగ్యవంతుడు కాగానే ప్రతాపుడికి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. అదృష్టమో ప్రేమబలమో కాని తాను చేరుకున్నది నిజంగానే ఆరోగ్యవతీ నగరం. అక్కడ శోషణ మూలికతో పాటు ఇంకా ఎన్నో దివ్య ఔషధాలు ఉన్నాయి. అక్కడి ప్రజలకు భోగభాగ్యాలు లేకపోయినా చక్కని ఆరోగ్యం ఉంది. ఆ కారణంగా అందరూ సుఖంగానూ సంతోషంగానూ ఉన్నారు. ప్రతాపుడు తన్ను ఆదరించిన వారికి తాను వచ్చిన పని చెప్పాడు. వారు ఆశ్చర్యంగా నదికి ఆవలి తీరం నుంచి నువ్విక్కడికి ఎలా వచ్చావు అని అడిగారు. ప్రతాపుడు వారికి విచిత్ర జంతువు గురించి చెప్పాడు. అది విని వారు ఇంకా ఆశ్చర్యపడ్డారు. ఆ విచిత్ర జంతువు గురించి మా నగరంలో ఎన్నో కథలున్నాయి. దాని గురించి విన్నవారే కాని చూసినవారు లేరు. ఆ జంతువు ఒక జలదేవత. నదిలో చిక్కుకున్న వారు మంచివారైతే అది వారిని రక్షిస్తూ ఉంటుందట. ఎంత మంచివారినైనా ఒకసారికి మించి రక్షించదట. నువ్వు ఇక తిరిగి అవతలి తీరానికి వెళ్లడం అసాధ్యం. ఇక్కడే ఉండిపో అని అతడికి చెప్పారు. నేను ఇక్కడే ఉండిపోతే వచ్చిన కార్యం సిద్ధించదు కదా. నా ప్రాణం పోయినా పర్వాలేదు, వచ్చిన పని నెరవేరాలి అన్నాడు ప్రతాపుడు. ప్రాణాలకు కూడా తెగించినట్టయితే నీ కార్యసాధనకు ఒక ఉపాయముంది. ఇక్కడున్న ప్రచండ నదీదేవత ఆలయానికి వెళ్ళి నీ కోరిక చెప్పి నిన్ను నీవు దేవతకు బలిచ్చుకోవాలి. దేవత సంతోషించి శోషణ మూలిక సులక్షణకు అందేలా వరం ఇవ్వగలదు. ఎటొచ్చి ఆ వరం వల్ల ప్రయోజనం పొందడానికి నీవు బ్రతికుండవు అన్నాడు ఒక వృద్ధుడు. ప్రతాపుడు మరో ఆలోచన చెయ్యలేదు. వెంటనే ఆ దేవత ఆలయానికి దారి చూపించమని ఆ వృద్ధుణ్ణి అడిగాడు. అతడి మొండి పట్టుదలకు అంతా ఆశ్చర్యపడ్డారు. ఒక యువకుడు దారి చూపగా ప్రతాపుడు ప్రచండ నదీ దేవత ఆలయం చేరుకుని దేవత ముందు తన కోరిక బయటపెట్టి వెంటనే తన్ను తాను కత్తితో పొడుచుకుని నేల కూలిపోయాడు. అప్పుడు నదీదేవత అతడి ముందు ప్రత్యక్షమైంది. ఆమె కరుణామయ దృష్టితో చూడగానే అతడి ఒంటి మీద గాయం మానిపోయింది. పునర్జీవుడై లేచి నిలబడి ఎదుట కనిపించిన నదీదేవతను చూసి
అప్రయత్నంగా చేతులు జోడించాడు. దేవత అతడితో, ప్రతాప, నిస్వార్థపూరితమైన నీ ప్రేమ నిష్కళంకం, ఆదర్శం. నీ వంటి వాడి కోరిక నెరవేర్చడం కోసం నేను భాగ్యవతి, ఆరోగ్యవతి నగరాలను కలపటానికి నాపై ఓ వంతెన్ను సృష్టిస్తున్నాను. ఇక మీదట 2 నగరాల్లో ఉండేవారు ఒకరి వల్ల ఒకరు ప్రయోజనం పొందుతూ సమిష్టిగా జీవించండి అంది. ప్రతాపుడు దేవతకు నమస్కరించి అక్కడి నుంచి బయటపడ్డాడు. ఆ రోజే ప్రచండ నదిపై వంతెన వెలిసింది. జరిగింది తెలుసుకుని ఆరోగ్యవతి నగర ప్రభువు ప్రతాపుణ్ణి పిలిచి ఘనంగా సన్మానించాడు. తర్వాత ప్రతాపుడు శోషణ మూలికతో భాగ్యవతి నగరం చేరుకున్నాడు. సులక్షణ ఆరోగ్యం బాగుపడింది. భాగ్యసేనుడు సులక్షణ్ను ప్రతాపుడికిచ్చి పెళ్లి చేశాడు. క్రమంగా ప్రతాపుడు భాగ్యవతి నగర ప్రభువు అయ్యాడు. అతడి పాలనలో భాగ్యవతి, ఆరోగ్యవతి నగరాల మధ్య స్నేహ సంబంధాలు వర్ధిల్లాయి. ప్రతాపుడు వృద్ధుడయ్యే వరకు పరిస్థితి అలాగే కొనసాగింది. అతడి కొడుకు సుభాగుడు రాజ్యపాలన చేపట్టే సమయానికి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఆరోగ్యవతి సహజ సంపదలకు నిలయం. భాగ్యవతి నగర వ్యాపారులు అక్కడి సహజ వనరుల విలువను గుర్తించి వాటిని చౌకధరలకు కొని అధిక లాభాలకు అమ్ముకుంటున్నారు. ఇది గమనించిన ఆరోగ్యవతి నగర వాసులు తెలివి మీరి తమ సహజ సంపదలను భాగ్యవతి నగర వ్యాపారులకు అమ్మడం మానేశారు. దానితో 2 నగరాలకు గొడవ వచ్చింది. నగరంలో వ్యాపారులు సుభాగుణ్ణి కలిసి మనం ఆరోగ్యవతి నగరంపై దండెత్తి ఆ రాజుని సామంతుణ్ణి చేసుకుందాం. అప్పుడు అక్కడి సహజ సంపదలన్నీ మన వశమవుతాయి. మన రాజ్యం సుసంపన్నం అవుతుంది అన్నారు. సుభాగుడికి ఈ సలహా నచ్చింది. 2 నగరాలకు పెద్ద యుద్ధం జరిగింది. భాగ్యవతి నగరంలో సైనిక సంపదకు లోటు లేదు. అయితే వారు ఆరోగ్యవతిని చేరడానికి వంతెన ఒక్కటే మార్గం. వంతెనపై ఒకరొక్కరుగా వచ్చే భాగ్యవతి నగర సైనికుల్ని ముందడుగు వేయకుండా ఆరోగ్యవతి నగర వాసులు నిరోధించగలిగారు. అంతేకాదు, వారు తమ రాజ్యంలోని వివిధ మూలికలను ఉపయోగించి క్షణాల్లో వందల కొద్దీ సైనికుల ప్రాణాలు తీయగల విషవాయుల్ని కూడా సృష్టించారు. కొన్నేళ్లపాటు 2 నగరాల మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఫలితంగా భాగ్యవతి నగర సంపద, ఆరోగ్యవతి నగర సహజ సంపదలు క్షీణించసాగాయి. ఇలా ఎంతో కాలం కొనసాగదని గ్రహించిన 2 దేశాలు చివరకు సంధి ఒప్పందానికి వచ్చాయి. యుద్ధం ఆగిపోయింది. ఒక నగరవాసులు ఇంకో నగరంలో ప్రవేశించడానికి వీల్లేకుండా వంతెనకి అటూ ఇటూ గట్టి కాపలా ఏర్పాటు చేయబడింది. ఒక ధైర్యవంతుడు నిస్వార్థము, నిష్కళంకము అయిన ప్రేమతో ఒక మహానదికి వంతెన్ను సృష్టించగలిగాడు. కొందరు స్వార్థపరులు ద్వేషభావంతో ఆ వంతెననే అగాధంగా మార్చేశారు. ఆ వంతెనతో పరస్పరం ప్రయోజనం పొందే మంచి రోజు కోసం 2 నగరాల ప్రజలు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. అదెప్పుడో వారెవ్వరికీ తెలియదు. వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే కోట్లాది ప్రజల మంచి చెడ్డలు ఒకే ఒక్క రాజు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అంటే రాజు బాధ్యత సామాన్యమైనది కాదని ఈ కథ నన్ను గట్టిగా హెచ్చరిస్తోంది. ఆ హెచ్చరికను పట్టించుకోవటం ఇప్పుడు నా బాధ్యత. ఎందుకంటే మహారాజునే శాసించగల ప్రభావమున్న మహారాణిని కదా నేను అని మనసులో మదనపడింది రాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. ఆ కథతో మరొకసారి కలుద్దాం. అంతవరకు సెలవు.